హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాము. మీకు బుద్ధి చెప్పు వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము గదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనతో సెలవిస్తా వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ భూలోకములో దేవుని వర్తమానాన్ని, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిని నీవు త్రోసివేస్తున్నావేమో మా అర్థం చేసుకోవాలి. ప్రకటించే వారిని నీవు ఆ వాక్యాన్ని నువ్వు తృణీకరించుచున్నావేమో, ఆ దేవుని మాటలని నువ్వు విసర్జించుచున్నావేమో. ఇవి ఎక్కడ అనుసరిస్తాము, ఇవి ఇలాగే చెబుతారులే, వీళ్ళ మాటలు మనం వినేదేంటి, ఈ వాక్యాన్ని మనం వినేదేంటి అని నిన్ను నీవు హెచ్చించుకొని ఆ దేవుని వాక్యాన్ని నువ్వు త్రోసివేస్తున్నావేమో. దేవుని వాక్యాన్ని నువ్వు ఈ రోజున త్రోసివేస్తున్నావేమో. అయితే పరలోకములో ఒక ఆయన ఉన్నాడు. పరలోకములో సింహాసనాసీనుడైన యేసయ్య అక్కడ కూర్చొని ఉన్నాడు. తీర్పు తీర్చడానికి మేకలని గొర్రెలని వేరుపరిచినట్లుగా ఇక్కడ తృణీకరించిన నీవు అక్కడ నీవు తప్పించుకొనలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నీవు తప్పించుకోలేవు, అక్కడ నువ్వు తృణీకరించలేవు, అక్కడ నువ్వు త్రోసివేయలేవు. ఇదిగో నాయనా, ఇదిగో నువ్వు పక్కకు జరుగు, నీ రాజ్యంలో నేను ఉంటానని, నీ రాజ్యంలో ఉంటానని చెప్పని నువ్వు ఆయన రాజ్యంలోకి నీవు వెళ్ళలేవు. ఆయన దగ్గర నువ్వు తీర్పులో నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట నువ్వు నిలబడాల్సిందే. ఆయన తీర్పుకు నువ్వు పాత్రురాలుగా నువ్వు అవ్వాల్సిందే. నువ్వు ఏ పక్క వెళ్ళాలి? ఇదిగో ఎడమ వైపు ఉన్న వారందరూ మేకలు, కుడివైపు ఉన్న వారందరూ గొర్రెలు. ఈ మేకలు ఎవరంటే ఈ భూలోకములో తృణీకరించిన ప్రతి ఒక్కరూ, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని మాటలని అనుసరించకుండా తృణీకరించిన ప్రతి ఒక్కరూ మేకల స్థానంలో అనగా పాతాళానికి చేర్చబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యముని విని అనుసరించి వాక్య ప్రకారముగా జీవిస్తూ అన్ని విషయాలలో దేవుని జ్ఞానము సంపాదించుకుంటూ మితముగా ఉంటూ అన్ని విషయాలలో దేవుని వాక్యాన్ని నెమరి వేస్తూ ఒక గొర్రె నెమరి వేసినట్లుగా నెమరి వేస్తూ జీవించిన వారు వీరంతా కుడివైపున ఏముందయ్యా అంటే పరలోక రాజ్యానికి వెళ్ళుటకు దేవుడు మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, ఆ పట్టణంలోకి, ఆ సుందరమైన పట్టణంలోకి వెళ్ళడానికి దేవుడు దారి ఏర్పరిచి ఉన్నాడంట, మార్గాన్ని సిద్ధపరిచి ఉన్నాడంట. మరి ఈ రోజున నువ్వు దేన్ని వింటున్నావు? దేన్ని తృణీకరిస్తున్నావు? ఈ లోకంలో ఉన్న వాటిని తృణీకరిస్తున్నావా, లేక దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావా? ఈ రోజున ప్రైజ్ ద లార్డ్, దేవుని వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తే నీకు నిశ్చలముగా నేను తెలియపరుస్తున్నాను, ఆ వ్యక్తికి అగ్నిగుండమే. అది ఎవరైనా సరే, సేవకుడైనా సరే, విశ్వాసి అయినా సరే, సంఘ పెద్ద అయినా సరే, నువ్వు పరిచారికుడైనా సరే, ఎవరైనా సరే, దేవుని వాక్యాన్ని తృణీకరించి ప్రతివాడు అగ్నిగుండానికి, పాతాళానికే వాడు అర్హుడే తప్ప దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుని దూషిస్తున్నారు ఈ రోజున,
దేవుణ్ణి అంగంగా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, అదిగో వీపు మీద ఉన్న పాపపు భారాన్ని తీసివేసుకోకుండా ఆ పాపపు భారాన్ని ఇంకొంచెము దాన్ని పెంచుకుంటూ వస్తున్నారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. వారు ఎవరంటే దేవుని బిడ్డలే, ప్రార్థనకి వెళ్ళే బిడ్డలే, ప్రార్థనకి వెళ్ళేవారే, పాటలు పాడేవారే, ఆత్మ పొందుకున్నవారే, పరిశుద్ధాత్మను పొందుకున్నవారే, ప్రభుని స్తుతించేవారే. వీరే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ ఈ లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతూ వస్తున్నారు. సూర్యుని కింద ఉన్న వాటినే వాటి కొరకే, వాటి ఆశల కొరకే ఈ రోజున పరుగులు తీస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకము గురించి చూడట్లా, పైన ఉన్న యేసయ్యను చూడట్లా, పైన మన కొరకు సిద్ధపరిచిన ఆ పట్టణం వైపు చూడట్లా, ఆ పైన మన కొరకు దాగి ఉంచి ఉన్న ఆ సుందరమైన పరలోక రాజ్యం వైపు ఎవరు చూడట్లా. ఈ రోజున ఈ భూలోకంలో ఉన్న వాటి కొరికే ప్రాకులాడుతూ వస్తున్నారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త కలిగి, దేవుని భయము కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవు